హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని ఎప్పుడూ దేవుని కోరుకుంటాను. ఈరోజు ఈవినింగ్ పూట పిల్లలు స్కూల్ నుంచి వస్తారు కదండి, వాళ్ళకి ఈవినింగ్ ఏదో ఒకటి టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చేసి పెడుతూ ఉంటాను. ఆకలి మీద వస్తారు, తినేసి కాసేపు ఆడుకొని కాసేపు హోంవర్క్ రాసుకొని పడుకునేస్తారు. ఈవినింగ్ టైము పిల్లలకి ఏదో ఒకటి పెట్టాలండి. స్కూల్ నుంచి రాగానే పాప మళ్ళీ ట్యూషన్కి వెళ్తుందండి. ఆకలి మీద వాళ్ళకి చదివినా కూడా మైండ్కి ఎక్కదు, హెడేక్ వచ్చేస్తుంది. అందుకని పిల్లలకి నేను డైలీ దోశ కానీ, చపాతీ కానీ, మ్యాగీ కానీ, లేకపోతే ఉప్మా కానీ, బొరుగులు ఉప్మా కానీ ఏదో ఒకటి టిఫిన్ చేసి పెడుతూ ఉంటానండి. ఈరోజు మా పాపకి దోశ చేశాను. మా పాపకి బాబుకి నాకు ఎందుకో షుగర్తో దోశ తినాలనిపించింది. నేను చిన్నప్పుడు షుగర్తో దోశ తినేదాన్ని. మా అమ్మ అయితే అసలు షుగర్ వేసేది కాదు, కాఫ్ వస్తుంది వద్దనేది. ఎప్పుడైనా ఇంట్లో నేను దోశ షుగర్ వేసుకొని తింటాను, చపాతీ కూడా తింటానండి. ఇడ్లీ అయితే చాలామంది ఇడ్లీ కూడా తింటారు. నేను షుగర్తో దోశ తింటానండి. చాలా టేస్ట్గా ఉంటుంది, పుల్లపుల్లగా తీపిగా. మీరు ట్రై చేయండి, ఓకేనా? చాలా బాగుందండి. ఈరోజు ఎందుకో నాకు తినాలనిపించింది. చాలా రోజుల తర్వాత మీ ముందుకు వచ్చాను, మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అందుకని మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు ట్రై చేయండి, చాలా టేస్ట్ కూడా ఉంది. మా పిల్లలైతే షుగర్తోనే పెట్టమంటారు. నేను కాఫ్ వస్తుందని నేను కూడా అలో చేయను, ఎప్పుడైనా ఒకసారి పెడతాను. నాకు ఎందుకు ఈరోజు షుగర్తో తినాలనిపించి చేసుకున్నాను. మీరు ట్రై చేయండి, ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా? బాయ్.